సో రీసెంట్గా రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్ళ పైన కొన్ని కామెంట్స్ చేసిండు. ఆ ట్యూబులు ఈ ట్యూబులు ఎవడి వార్త వాడొచ్చి మైకులు పట్టుకుంటా ఉండు, ఐడి కార్డులు వేసుకొని వస్తూ ఉన్నారు. సో అసలు జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్టులు అంటే ఏందో మీరే చెప్పండి అని చెప్పి కొంతమందిని ఉద్దేశించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. సరే, ఈ అంశం దాదాపు ఒక 1 వీక్ క్రితం ఆయన చేసిన కామెంట్లు అయినప్పటికీ కూడా సో నా బాధ్యతగా ఆయన చేసిన వ్యాఖ్యలపైన మాట్లాడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సో కేటీఆర్ఏ స్వయాన చెప్పిండు, యూట్యూబ్ ఛానళ్ళు చేసిన పోరాటం వల్లనే మా ప్రభుత్వం కూలిపోయింది, రాష్ట్రంలో మార్పు వచ్చింది, ఓ 30-35 మెడికల్ కాలేజ్ తీసుకురాగలంలే కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం సేఫ్గా మూడోసారి మా నాన్న ముఖ్యమంత్రి అవుతుండే అన్న కొన్ని వ్యాఖ్యలు మార్పు తర్వాత కేటీఆర్ చేసిండు. సో ఒక కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి కుమారుడే ఆ తరహాలో ఆలోచించి సోషల్ మీడియా చేసిన పోరాటాన్ని ఆయన గుర్తించుండలే కానీ రేవంత్ రెడ్డి అనటానికి ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద ఇంకా ఎందుకు గుర్తిస్తలేడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనలో ఒక భయం అయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్వయాన ఏమీ గతి లేని కాంగ్రెస్ పార్టీకి చివరి నిమిషంలో ప్రజలు అవకాశం ఇచ్చిరంటే ఆనాడు ఆప్షన్ మేము కనిపించినాం, దానితోడు యూట్యూబ్ ఛానల్లో పోరాటం వల్లనే మేము అధికారంలోకి వచ్చామన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఆయన ఆ మాటను ఒప్పుకోనికి ఆయనకి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పొరపాటున రేవంత్ రెడ్డి కూడా నిజంగా యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే సోషల్ మీడియా పోరాటం వల్లనే మేము అధికారంలోకి వచ్చామన్న మాట రేవంత్ రెడ్డి చెప్తే యూట్యూబ్లకు ఇంకా ఒక ధైర్యం వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆ మాట అనుకుంటా ఆయన యూట్యూబ్ ఛానల్ని కించపరిచే తరహాలో ఆయన మాట్లాడిండు. సో ఏదేమైనప్పటికీ ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, ఏ యూట్యూబ్ ఛానళ్ళ పోరాటం వల్ల అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఏ యూట్యూబ్ ఛానళ్ళ పోరాటం, ఏ సోషల్ మీడియా పోరాటం, ఏ మాలాంటి గొంతుకల పోరాటం వల్ల ఓ నియంత పాలనకు విముక్తి దొరికిందో, సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపైన రేవంత్ రెడ్డి ఏ తరహాలో ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఎవరికి కొమ్ముగా వస్తూ ఉన్నాడు, ఏ జర్నలిస్టులను దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏ యూట్యూబ్ ఛానల్ని ఆయన కనుసంధానంలో పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో ఖచ్చితంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఓ నియంత పాలనకి విముక్తి కోసం మేము పనిచేసినామో, ఒక కుటుంబ పాలన విముక్తి కోసం మేము పనిచేసినామో, సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి వచ్చే రకంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కొద్దిగా సోయ వచ్చే రకంగా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా పోరాటం చేసి ఆ లైన్లో మేము ఉన్నాం. సో రీసెంట్గా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓకే టీవీ ఆధ్వర్యంలో శ్రావ్య గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానికి కూడా మాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను కొన్ని పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్ళలేకపోయినా, సో అందుకే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానళ్లకు తెలంగాణ సమాజం అండగా ఉండాలి. ఎందుకంటే ఏ ఛానల్ ఏందో ప్రజల ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఏ ఛానల్ ఎవరికి అమ్ముడు పోయి పనిచేస్తూ ఉంది, ఎవరి కోసం పనిచేస్తారో తెలంగాణ సమాజం ముందే కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే తరహాలో యూట్యూబ్ ఛానల్ అందరూ ఏకం కావాలి. ఏ తరహాలు అయితే మనం మార్పులో భాగస్వాములైనామో సో అంతకు మించిన ఒక బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఎందుకంటే ఆనాడు మార్పు కూడా ప్రజలు మనల్ని చూసే, ఎందుకంటే అరే యూట్యూబ్ ఛానళ్ళు ఏమీ ఆశించకుండా వాళ్ళ స్వతహాగా మార్పు కోసం భాగస్వాములు అవుతా ఉన్నారు. సో అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మనం మార్పులో భాగస్వామ్యం అని చెప్పి ప్రతి ఒక్క పేదోడు ఆనాడు మార్పులో భాగస్వాములు అయ్యారు. రాష్ట్రం కోసం ఏ తరహాలైతే అందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణోడే ముఖ్యమంత్రి కావాలి, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలని ఏ తరహాలైతే ఆనాడు ఆలోచించారో మన మార్పులో కూడా ప్రజలు ఆలోచించారే నిజంగానే మళ్ళీ మూడోసారి కేసీఆర్ గెలిస్తే మనం బతికే అవకాశం ఉంటుందంట, బతికే అవకాశం ఉండదు అంట అని చెప్పి బలంగా నమ్మిరు. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అందరూ మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రజల శ్రేయస్సు కోసం ఏ మార్పు కోసం అయితే మనం భాగస్వాములు అయినావో ఆ మార్పు దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదే తరహాలో ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా కొంత లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తా మరో బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మాత్రం నా పైన మాత్రం ఖచ్చితంగా ఉంది.